హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. సో ఫ్రెండ్స్, ముందుగా ఇవాళ నవంబర్ 27వ తేదీ 2024 సంవత్సరం అండి. ఇవాళ అప్డేట్ విషయానికి వస్తే ఎవరైతే విఎఫ్ఎస్ సెంటర్కి మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్తూ ఉన్నారో, సో ఫ్యామిలీ విజిట్ వీసాలు కానివ్వండి, రెసిడెన్సీ వీసాలు కానివ్వండి, ఎప్పుడైతే వైఫ్ పాస్పోర్ట్లు కానీ హస్బెండ్ పాస్పోర్ట్లు కానీ స్పౌస్ పేరు లేకపోతే అలాంటి సిచ్యువేషన్లో వారికి మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి. మ్యారేజ్ సర్టిఫికేట్ పైన అపోస్టల్ కానీ అంటే అటెస్టేషన్ చేయించాలండి. సో ఏ అటెస్టేషన్ చేయించాలి? సౌదీ ఎంబసీకి సంబంధించిన అటెస్టేషన్ చేయించాలా, లేదా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అపోస్టల్ చేయించాలని చెప్పి కొంతమంది కన్ఫ్యూజ్లో ఉన్నారు, చాలామంది అడుగుతూ ఉన్నారండి. సో చూడండి, ఒక 30 డేస్, ఒక 1 మంత్ బిఫోర్ ఏం చేశారంటే సౌదీ అటెస్టేషన్లో ఆపేశారండి. ముంబైలో కానీ ఢిల్లీ సౌదీ ఎంబసీల్లో సో అటెస్టేషన్లు ముందు ఆపేశారండి. అలాంటి సిచ్యువేషన్లో విఎఫ్ఎస్ వాళ్ళు ఏం చేశారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అపోస్టల్ వస్తుంది, అపోస్టల్ ఉన్నా సరే మేము యాక్సెప్ట్ చేస్తామంటే చాలామంది అపోస్టల్ చేసుకొని విఎఫ్ఎస్కి వెళ్ళారు. ఇప్పుడు కూడా వెళ్తూనే ఉన్నారండి. సో ఇప్పుడు ఒక 1 మంత్ నుంచి 2 యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. సో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అపోస్టల్ అయినా సరే యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. తర్వాత సౌదీ ఎంబసీకి సంబంధించి సౌదీ అపోస్టల్ అయినా సరే సౌదీ అటెస్టేషన్ అయినా సరే 2 యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. రెండిట్లో ఏది ఉన్నా పర్లేదు. సో మీరు ఇదివరకే సౌదీ ఎంబసీ అటెస్టేషన్ చేసుకొని ఉన్నారా? మీకు అపోస్టల్ అవసరం లేదు. సో మీరు ఇదివరకే అపోస్టల్ చేసుకొని ఉన్నారా? సో మీకు సౌదీ ఎంబసీకి సంబంధించి అటెస్టేషన్ అవసరం లేదు, ఏదో ఒకటి కావాలి, సరేనా? సో ఇది ఎప్పుడైతే వైఫ్ పాస్పోర్ట్లో హస్బెండ్ పేరు కానీ హస్బెండ్ పాస్పోర్ట్లో వైఫ్ పేరు కానీ లేని పరిస్థితుల్లో మాత్రమే ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ పైన అటెస్టేషన్లు కావాలి. సో ఇద్దరు పాస్పోర్ట్లో స్పౌస్ పేరులో ఉంటే ఈ సర్టిఫికేట్ కూడా అవసరం లేదు. సో ఇది ఒక అప్డేట్ అండి. నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే, సో ఇవాళ సౌదీ అరేబియా రియాద్లో మెట్రో స్టార్ట్ అయిపోయిందండి. సో ఇవాళ నుంచి స్టార్ట్ అయిపోయింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన డ్రైవ్లెస్ మెట్రో సర్వీస్లు ఇవాళ నుంచి రియాద్లో స్టార్ట్ చేశారు. చాలామంది ఇప్పటికే చూసే ఉంటారు. సో ఇది ఫస్ట్ ఫేజ్లో 3 ట్రాక్లు మాత్రమే స్టార్ట్ చేశారండి. ఇది అల్ బరూబా నుంచి బత్తా, తర్వాత కింగ్ ఖాలిద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అబ్దుల్ రెహమాన్ బిన్ ఔఫ్ మరియు షేక్ హసన్ బిన్ హుసేన్ స్ట్రీట్ మీదుగా ఈ 3 ఫేజ్లో స్టార్ట్ చేశారండి. టికెట్కి సంబంధించి ఒక 2 అవర్స్ జర్నీ చేస్తే 4 రియాళ్ళు, 3 డేస్ జర్నీ చేస్తే 20 రియాళ్ళు, 7 రోజులకు సంబంధించి టికెట్ 40 రియాళ్ళు, 30 రోజులకు సంబంధించి టికెట్ తీసుకుంటే మనకు 140 రియాళ్ళు పడుతూ ఉంది. సో రియాద్లో ఉన్న వాళ్ళు మెట్రో యూజ్ చేయండి, తొందరగా జర్నీ చేయొచ్చు. ఎందుకంటే ట్రాఫిక్లో వెళ్ళాలంటే కష్టమవుతుంది, మెట్రో చాలా ఈజీగా జర్నీ చేయొచ్చండి. తర్వాత డొమెస్టిక్ వర్కర్లకు సంబంధించి వకాలా ప్రాబ్లం ఇంకా సాల్వ్ కాలేదండి. సో ఒక 10 డేస్ బిఫోర్ 1 వీక్ నుంచి కూడా వకాలా అవుతూ ఉండేవి, మళ్ళీ ఇప్పుడు అవ్వట్లేదు, చాలా సమస్యగా ఉంది. ఈ మంత్ అంతా కూడా చాలామంది వకాలాలు అవ్వట్లేదు, కొంతమంది మెడికల్ ఎక్స్పైర్ అయిపోయింది. ఇది ఓన్లీ డొమెస్టిక్ వర్కర్లకు మాత్రమే సమస్య ఉంది. ఎవరైతే డ్రైవర్లు, ఖదామాలు, ఈ డొమెస్టిక్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే, ముస్తనద్ ఎవరైతే చేస్తూ ఉన్నారో వారికి మాత్రమే వకాలాలు అవ్వట్లేదండి. సో మరికొంతమంది అక్కడ వకాలాకు పేమెంట్ చేశారు కానీ ఇండియాలో అప్డేట్ కావట్లేదు. ఎనివే కొన్నాళ్ళు ఆగిపోండి, ఒక 2-3 రోజులు కానీ, ఒక 1 వీక్ 10 డేస్ కానీ ఈ వకాలకు సంబంధించి చాలా సమస్యలు వస్తున్నాయి. అక్కడ 2000 రియాల అమౌంట్ కట్టినా కూడా, అక్కడ మీరు అమౌంట్ పే చేసినా కూడా ఇండియాలో అప్డేట్ కావట్లేదండి. సో దయచేసి నేను మీకు చెప్తాను, ఎప్పుడైతే అప్డేట్ అవుతుందో అప్పుడు మీరు చేసుకోండి. ఎందుకంటే అనవసరంగా మెడికల్కి వెళ్తూ ఉన్నారు, మెడికల్లో 1 నెల అయిపోయిన వాళ్ళు 2 నెలలు మెడికల్ ఎక్స్పైరీలు కూడా చాలామంది ఉన్నారండి. కాబట్టి డొమెస్టిక్ వర్కర్లకు మాత్రమే ఈ సమస్య ఉంది. ఇంకా కంపెనీ వీసాకు సంబంధించి ఎలాంటి సమస్య లేదండి. కంపెనీ వీసాలు తీసుకోండి. కంపెనీ వీసా వకాలా అవుతున్నాయి, కంపెనీ వీసా స్టాంపింగ్ అవ్వాలంటే అగ్రిమెంట్ మాత్రం కావాలి, సరేనా? సో ఇది అండి సౌదీ అరేబియాకి సంబంధించి చిన్న అప్డేట్. నేను మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.